హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సీరియల్ తర్వాయి భాగంలోకి వెళ్ళినట్టయితే ఇక కళావతిని కలవాలని రాజు అయితే తప్పిస్తూ ఉంటాడు. అంతలోనే ఫోన్ చేసి మాట్లాడతాడు. ఇక అప్పుడే కావ్య నేను కూరగాయలు కొనడానికి బయటికి వెళ్తున్నాను అని అనగానే నేను కూరగాయలు కొనడానికి వెళ్ళాలి అని మాట కలుపుతాడు రాజు. ఇంకా మీరు ఏ షాప్కి వెళ్తారో చెప్పండి అని కళావతి అడుగుతుంది. కళావతి మణికొండలో గుడి పక్కన ఉన్న కూరగాయల షాప్లో అక్కడ కూరగాయలు బాగుంటాయి, నేను అక్కడికే వెళ్తాను అంటుంది. వెంటనే రాజు ఇక నవ్వి నేను ఎప్పుడు అదే షాప్లోకి తెస్తుంటానండి, మీరు వెళ్ళండి నేను వస్తాను అంటాడు. ఇక అన్నట్లుగానే కావ్య వెళ్ళిన కాసేపటికే అదే కూరగాయల షాప్కి వెళ్తాడు. ఇక రాజు అక్కడికి వెళ్ళి కావ్య మనసులో ఇన్ను ఎలా అత్తయ్య పుట్టినరోజుకి అన్నదానం చేయమని అడగాలి అనుకుంటూ ఉంటుంది. ఇక అయితే రాజు రేపు నాకు చాలా ముఖ్యమైన రోజు కళావతి గారు, గుడిలో అన్నదానం చేయాలి అని తనే అంటాడు. కావ్య షాక్ అయ్యి ఎందుకండి అంటుంది. కాసేపు ఆలోచించి మా అమ్మ పుట్టినరోజు అంటాడు. రాజ్ మీద కళావతికి అనుమానం. ఈయన గతం గుర్తొచ్చిందా లేకపోతే నా దగ్గర నటిస్తున్నాడా అని కావ్య అనుకుంటుంది. ఇక నాతో ఫ్రాంక్ చేయడం లేదు కదా అనుకుంటుంది. మీ అమ్మగారి పుట్టినరోజా అంటుంది. అంటూ షాక్ అవుతుంది. వెంటనే రాజు అవునండి, మా అమ్మ నా చిన్నప్పుడే పోయారు, ఆవిడ గుర్తుగా బర్త్డే చేస్తాను నేను ప్రతి ఏడాది అని ఏడుపుగా నటిస్తూ ఉంటాడు. ఇక వెంటనే కావ్య మనసులో దేవుడా, ఈయనకు గతం గుర్తు రాలేదు కానీ నాతో గడపడానికి ఇలా అమ్మ చనిపోయిన విషయాన్ని వాడుకుంటున్నాడు, పోనీలే రేపు నేను కోరుకున్నదే జరుగుతుంది అని అనుకుంటుంది కావ్య. ఇక వెంటనే రాజ్తో కావ్య అందుకు కూరగాయలు కొనడానికి వచ్చారా మీరు? వచ్చి ఇవన్నీ కూరగాయలన్నీ ఇంట్లో ఆడవాళ్ళే చూసుకుంటారు కదా ఈ విషయాలు అని అంటుంది. అంటే కావ్య లేదండి అందుకే మీరు కూరగాయల సంగతి చూడండి అంటాడు. ఇంకా రాజు కావ్యను అలాగే రేపు 200 మందికి మీరే వండాలి, మీ చేతి వంట చాలా బాగుంటుంది అని రిక్వెస్ట్ చేస్తాడు రాజు. కావ్య వండటానికి ఒప్పుకుంటుంది. ఇక కూరగాయలన్నీ ఏమేమి కావాలో కావ్య కూరగాయలు ఆమెకు చెప్తుంది. ఇంకా ఆమె మొత్తం రాసుకుంటుంది. రాజు సంబూరంగా చూస్తూ ఉంటాడు. ఏ గుడి అని అడిగి ఆ గుడి పేరు చెప్పి మరి అన్నేళ్లుగా అన్నదానం చేసే రాజుని కనీసం ఆ గుడి పూజారి అయినా గుర్తుపడతాడో లేదో ఇంకా అని కావ్య అనుకుంటుంది. అన్నీ రాసుకున్న కూరగాయలు ఆమె కావ్యతో సరే అమ్మా, అన్నీ ప్యాక్ చేసి మీ ఇంటికి పంపిస్తాంలే అమ్మా, మీరు వెళ్ళండి అంటుంది. ఇక రాజు తన అమ్మ పుట్టినరోజుకి ప్రతి ఏడాది ఇలానే ఈ ఏడాది కూడా గుడిలో అన్నదానం చేయబోతున్నాడన్నమాట. వెంటనే కావ్య రాజుతో అవును, మీరు ఎక్కడ అన్నదానం చేస్తారు అని అడుగుతుంది. అది చాలా ఫేమస్ గుడి, అది చాలా అని నసుగుతాడు. ఇంకా వెంటనే రాజ్ కావ్య నేను చెప్పనా, మణికొండలో రామాలయంలో కదా అని ఇంటిస్తుంది కావ్య గుడి పేరు చెప్పగానే రాజు ఒక నవ్వు నవ్వేసి అవును అదే గుడి అంటాడు రాజు ఇంకా నవ్వుతూ. ఇక మొత్తానికి కళావతి అనుకున్నట్లుగానే రాజే స్వయంగా ఏదో డైరెక్ట్గా గుర్తు చేసినట్లు చెప్పి చేయించినట్లుగా అన్నదానం ఏర్పాట్లు అయితే జరిగిపోతూ ఉంటాయి. ఇక రాజు ఇంటికి వెళ్ళేసరికి యామిని కూరగాయలు ఏంటి బావా ఇవి అని అంటుంది. నేను కూరగాయల షాప్కు వెళ్తానని నీకు ఎలా తెలుసు? నన్ను స్పైస్ చేస్తున్నావా, నన్ను ఫాలో అవుతున్నావా అంటూ రెచ్చిపోతాడు రాజు. ఇక దాంతో యామిని కంగారిపోతూ కవర్ చేసుకునే పనిలో పడుతుంది. ఉదయం నేను కాఫీ షాప్ దగ్గర ఉంటే అక్కడికి వచ్చేశావు కదా, ఇప్పుడు నేను చేసుకునే పనిలో పడుతుంది. ఇక ఉదయం నేను కాఫీ దగ్గర ఉంటే అక్కడికి వచ్చావు కదా అంటూ ఎక్కడున్నానో కరెక్ట్గా చెప్తున్నావు, ఇదెలా సాధ్యం, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా అని రాజు వాయించేస్తూ ఉంటాడు. యామిని, వైదేహి, రఘునందన్ ఇద్దరు కవర్ చేస్తారు. ఇక అది అనుమానం కాదు ప్రేమ అంటూ సర్ది చెప్తారు. బావా, నేను ఉదయం నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ నీ కారును చూసి వచ్చాను, ఆ తర్వాత నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాను, ఇంకా తిరిగి వస్తుంటే నేను కూరగాయల షాప్ దగ్గర చూశాను అంటూ కవర్ చేస్తుంది యామిని. ఇక రాజు కోపం తగ్గదు, కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక